హలో నమస్తే. మన లోకేష్ అన్న బీహార్ పోయి బీహార్లో ప్రసంగం ఇచ్చారు బీజేపీ వాళ్ళ తరపు నుంచి. ఆ ప్రసంగం ఇస్తూ కొన్ని కామెంట్లు చేశారు. ఒక కామెంట్ లోకేష్ అన్న చేసిన కామెంట్ ఏంటంటే, అదే నితీష్ కుమార్ గవర్నమెంట్ కంటే ముందు జంగిల్ రాజు ఉన్నాడు బీహార్ మొత్తం జంగిల్ రాజు అన్నారు. సరే, అది ఆ జంగిల్ రాజు లేకపోతే ఏ రాజు అనేది మనం దాని గురించి తర్వాత మాట్లాడదాం. తర్వాత ఇంకొక 2 కామెంట్లు చేశారు. ఒకటి, ఇంటికి ఒక ఉద్యోగం అనేది ఇంపాసిబుల్, ఇంప్రాక్టికల్ అన్నాడు. ఇంటికి ఒక ఉద్యోగం ఇంపాసిబుల్, ఇంప్రాక్టికల్ అనగానే నాకు చంద్రబాబు నాయుడు గారి గుర్తు వచ్చింది. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నది, అది జాబ్ రావాలంటే బాబు రావాలి, ఇంటికి ఒక ఉద్యోగం, ఇవన్నీ చేసింది చంద్రబాబు నాయుడు గారే. సరే, ఆయన ఇంప్రాక్టికల్ అన్నాడు బీహార్లో. మరి వై ఇట్ ఈస్ ప్రాక్టికల్ ఇన్ ఆంధ్ర, వై ఇట్ ఈస్ ఇంప్రాక్టికల్ ఇన్ బీహార్, ఐ డోంట్ నో. ఓకే, దెన్ వై హీ మేడ్ దట్ స్టేట్మెంట్, ఐ డోంట్ నో. ఇప్పుడు స్టేట్మెంట్ మార్చి ఏమన్నారంటే, ఇంప్రాక్టికల్, ఇంటికి ఒక ఉద్యోగం అనేది ఇంప్రాక్టికల్, 1 హౌస్ అండ్ 1 ఎంటర్ప్రినర్షిప్ మనం పెడదాము, మేము ఆంధ్రప్రదేశ్లో పెట్టామన్నారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టారు. లోకేష్ అన్నని మనం అడిగితే, ఆంధ్రప్రదేశ్లో మీరు పెట్టారు 1 హౌస్ 1 ఎంటర్ప్రినర్షిప్ అని. ఇప్పటి వరకు షెడ్యూల్ క్యాస్ట్లకి ఎన్ని లోన్లు ఇచ్చారన్న ఎంటర్ప్రినర్షిప్ చేయడానికి? ఎస్సీ ఎస్టీలకి ఇవ్వాల్సిన లోన్లు ఇవ్వండి చాలు. మీరేం వాళ్ళు పెద్ద అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ చేయడానికి అవసరం లేదు. ఎస్సీలకి ఎస్సీ ఫండ్ నుంచి, ఎస్సీ ఎస్టీ ఫండ్, సబ్ ఫండ్ అనేది ఒకటి ఉంది. ఆ సబ్ ఫండ్ నుంచి వీళ్ళకి లోన్లు ఇవ్వాలి, ఆటోలు ఇవ్వాలి, ఆ ట్రాక్టర్లు ఇవ్వాలి, జీబులు ఇవ్వాలి, కార్లు ఇవ్వాలి. వాళ్ళ ఉపాధి కోసం వాళ్ళని ఎస్సీ ఎస్టీ సబ్ ఫండ్ పెట్టింది. మొత్తం తీసుకెళ్ళి జనరల్ ఫండ్కి గెలిపేసి, అన్ని పార్టీలు గెలిపేశారు. జనరల్ ఫండ్కి గెలిపేసి ఇప్పుడు అక్కడ బీహార్లో కూర్చొని 1 హౌస్ 1 ఎంటర్ప్రెన్యూర్, 1 హౌస్ 1 జాబ్ ఈజ్ ఇంప్రాక్టికల్ ఎందుకన్నారంటే జాబ్లు ఎత్తేస్తున్నారు, వాళ్ళకే తెలుసు. ఓకే, ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలను ఎత్తేస్తున్నారు, జాబులు రావట్లేదు, అందరు రోడ్లంటే ఉద్యోగాలు లేక తిరుగుతున్నారని తెలుసు వాళ్ళకి. కాబట్టి 1 హౌస్ 1 జాబ్ అనేది ఇంప్రాక్టికల్. అది వాట్ ఈజ్ ప్రాక్టికల్? 1 హౌస్ 1 ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రాక్టికల్ అట. ఏం ఎంటర్ప్రెన్యూర్షిప్? పక్కన చెప్పులు కుట్టుకునేది కూడా ఎంటర్ప్రెన్యూర్షిప్పే, టీ షాప్ నడుపుకునేది పంచర్ షాప్ కూడా ఎంటర్ప్రెన్యూర్షిప్పే. ఇవన్నీ కూడా ఎంటర్ప్రెన్యూర్షిప్లే. వాడు బతకడానికి ఏదో ఒక పని చేయాలి కదా, రాళ్ళు కొట్టుకునేది ఎంటర్ప్రెన్యూర్షిప్పే. దాన్ని అన్నీ కూడా లెక్కలో వేయటానికి, ప్రైవేట్ కంపెనీల్లో వచ్చే ఉద్యోగాలు మొత్తం వేయటానికి వేసినట్టుగా ఇవన్నీ ఎంటర్ప్రెన్యూర్షిప్ కింద ఈ కొత్తగా చూపిస్తున్నారు. సరే, అది అంటే నేనేమన్నానంటే, 1 హౌస్ 1 ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది అది దట్ ఈస్ మోర్ డిఫికల్ట్ టు ఎగ్జిక్యూట్ దాన్ 1 హౌస్ అండ్ 1 జాబ్. 1 హౌస్ అండ్ 1 జాబ్ ఏంటండి? ఒక జాబ్ ఇవ్వటం చాలా ఈజీ. నాలంటి పిలిచి ఉద్యోగం ఇవ్వటం ఈజీ. నువ్వు వ్యాపారస్తుని చేయడం ఎంత కష్టం, అర్థమవుతుందా? నేనేలా అన్నా, లొకేషన్ నాకు జాబ్ అన్నా అంటే, నాకు ఏదో ఉద్యోగం అడిగాడు ఆఫీస్లోనే, టీడీపీ ఆఫీస్లోనూ క్లర్క్గానే పెట్టుకోవడానికి ఈజీ దట్ బికమ్స్. అన్న నాకు ఎంటర్ప్రెన్యూర్ చేయి లొకేషన్ అని అంటే, ఆయన నాకు చేత ఒక వ్యాపార సంస్థ పెట్టించాలి, దానికి డబ్బులు ఇప్పించాలి, నన్ను వ్యాపారస్తునికి తీర్చాలి, ఇది విచ్ ఈజ్ మోర్ డిఫికల్ట్. అయినా సరే వీళ్ళు 1 ఎంటర్ప్రెన్యూర్షిప్ ఈజ్ మోర్ ఈజియర్ దాన్ 1 జాబ్ అన్నారంటే అర్థం ఏంటంటే, వీళ్ళు చెప్పే ఎంటర్ప్రెన్యూర్షిప్ డిఫరెన్స్ ఉంది. అదే పంచర్ షాపులు ఇవన్నీ చేపించడం అనమాట. ఏదో ఒకటి టీ షాపు ఏదో ఒకటి వేసుకొని ఆటోలు దొక్కునేవాడు కూడా ఎంటర్ప్రెన్యూర్ కింద లెక్కేసి. సరే, అదొకటి. ఇంక రెండోది, లొకేషన్ చేసిన స్టేట్మెంట్ ఏంది, 2024-25 అదే ఏమంటారు, బీహారు ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ ప్రభుత్వం సమానంగా చూసుకుంది, చాలా ఫండ్ ఇచ్చి ఎంకరేజ్ చేసింది కేంద్ర ప్రభుత్వము, డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు. నిజం మాట్లాడుకుందామా? నిజంగా ఆంధ్రప్రదేశ్ని బీహార్తో సమానంగా చూసారా? మనకి 2024 బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది 15,000 కోట్ల రూపాయలు. 15,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో. కానీ బీహార్కి 37,500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారండి. 35,700. మనకి 15,000. ఈ 2 సమానమా? దీన్ని సమానం అంటారా? ఏమో లోకేష్ అని చెప్పాలి. మరి అక్కడ బీహార్ పాట్నాలో కూర్చొని బీహార్ని ఆంధ్రప్రదేశ్ని సమానంగా చూశాడు మోడీ గారు అన్నారు కదా, ఇంకా ఆయనే చెప్పాలి. రెండోది, అమరావతికి సంబంధించి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉంది కాబట్టి, అది వాళ్ళ బాధ్యత కాబట్టి, అక్కడ మోడీ గారు కాకుండా ఏ కాంగ్రెస్ పార్టీ ఉన్నా, లేదంటే జేడీఎస్ ఉన్నా, లేదంటే ఏ పార్టీ ఉన్నా సరే, సమాజ్వాదీ పార్టీ ఉన్నా, బీఎస్పీ ఉన్నా, కేఏ పాల్ గారి పార్టీ ఉన్నా, నా పార్టీ ఉన్నా సరే అది చేయాలి. ఎందుకంటే ఇది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్.
ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ చేయాలి కదా. మోడీ గారు అదేమన్నా ఎక్స్ట్రా బెనిఫిట్ చేశారా మోడీ గారు? రైట్. పోలవరానికి ఫండింగ్ ఏపీ రీఆర్గనైజేషన్ ఉంది కదా, అది వాళ్ళ బాధ్యత కదా చేయటం. బ్యాక్వర్డ్ రీజన్స్ని ఇండస్ట్రియల్ నోట్స్గా మార్చడం అనేది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లోనే ఉన్నాయి కదా. ఈ 3 ఏపీ ఆర్గనైజేషన్ యాక్ట్లో చేసి, కానీ బీహార్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బూస్ట్ చేశారు, న్యూ ఎయిర్పోర్ట్లు కట్టారు, మెడికల్ కాలేజీలు కట్టారు, స్పోర్ట్ ఫెసిలిటీస్ ఇచ్చారు, ఇండస్ట్రియల్ నోడ్ ఇన్ గయాలో బీహార్ గయాలో ఇండస్ట్రియల్ నోడ్ అమృత్సర్ కోల్కతా కారిడార్ కట్టారు వాళ్ళకి. 2400 మెగావాట్ల పవర్ ప్లాంట్ ఎక్కడ పిరిపోయింది. 21,400 కోట్ల రూపాయల పవర్ ప్లాంట్ కట్టారు బీహార్కి. ఫ్లడ్ ప్రోన్ ఏరియాస్ వెస్టర్న్ కోషి కెనాల్ ఒకటి దానికి సపోర్ట్ చేశారు కదా కేంద్ర ప్రభుత్వం బీహార్కి. అక్కడ కూర్చొని మాకు 2 సమానంగా చేశాడు లోకేష్ అని చెప్పి ఏమన్నా ఉందా? అది ఏమంటారు, న్యాయమైనది లోకేష్ గారికి. ఆంధ్రప్రదేశ్కి బీహార్ దృష్టిలో బీహార్తో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేశారండి. యూ ఫెయిల్ టు గెట్ ద మనీ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్. ది ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ గవర్నమెంట్ ఫెయిల్ టు జనరేట్ మనీ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్. మీరు ఇక్కడ బీహార్లో కూర్చొని మాకు సమానంగా ఇచ్చారు అని చెప్పడం అనేది అది ఏమో మరి చాలా బాధాకరమైన విషయం లోకేష్ గారు చేస్తుంది. సార్ 2025 బడ్జెట్ 2025 బడ్జెట్లో ఆ 15,000 కోట్ల రూపాయలు ఏదో అమరావతికి సంబంధించి పోలవరంకి సంబంధించి అవన్నీ రిపీట్ కొట్టారండి, కట్ అండ్ పేస్ట్ కొట్టారు. 2024 బడ్జెట్లో ఏ అయితే పోలవరం అమరావతి ఇవన్నీ పెట్టారో అవన్నీ కట్ అండ్ పేస్ట్ చేసి మళ్ళీ 2025 బడ్జెట్లో కూడా పెట్టారు. కానీ బీహార్కి 24 కూడా ఎక్కువ ఇచ్చారు. 2025 బడ్జెట్ అది కాకుండా మకానా బోర్డు, ఫుడ్ ప్రాసెసింగ్ ఇన్స్టిట్యూట్ బీహార్కి, మకానా బోర్డు, ఫుడ్ ప్రాసెసింగ్ ఇన్స్టిట్యూట్, ఐఐటి పాట్నా, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ పాట్నా, అక్టోబర్ నవంబర్ ఐ మీన్ బీహార్కి సంబంధించి ఇన్ని ఇచ్చారు. ఈ సమానమా? అన్యాయం అండి ఇది, సమానం కాదు. ఆయన పట్టణంలో కూర్చొని రెండింటికి సమానంగా ఇచ్చాడని ఎందుకన్నారు నాకైతే తెలియదు లోకేష్ గారు. ఓకే, బైఫర్కేషన్ మనకు ఆల్రెడీ మనం ఎకనామికల్గా ఇంపాక్ట్ అయి ఉన్నాం. ఎప్పుడు? బికాస్ ఆఫ్ హైదరాబాద్ తెలంగాణకి వెళ్ళటంతో మనకి ఎకనామికల్గా ఐటీ ఇండస్ట్రీస్ పోయినాయి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ పోయినాయి, జాబ్స్ అనేవి ఇబ్బంది అయిపోయింది. ఆంధ్రప్రదేశ్కి చాలా ఫండ్ పోయింది, ఇన్కమ్ షేర్ పడిపోయింది, ఇన్ని కష్టాల్లో ఉన్నాం. బీహార్కి పరిస్థితి ఏంటి? అక్కడ డివైడ్ అయిందా? అక్కడ బీహార్ కూడా డివైడ్ అయింది, కానీ డివైడ్ అయిపోయి బయటికి వెళ్ళిపోయిన మొక్క వేరు. బయటికి వెళ్ళిపోయిన మొక్క క్యాపిటల్ పాట్నా ఏదైతే ఉందో పాట్నా బీహార్లోనే ఉంది, వాళ్ళ ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. ఇక్కడ మనం విడిపోయిన మొక్క, వాళ్ళు మేజర్ వాళ్ళు తెలంగాణతో సమానం అనమాట బీహార్. ఎందుకంటే తెలంగాణకి అక్కడ క్యాపిటల్ మొత్తం ఉంచుకొని మనల్ని బయటికి నెట్టారు, అలాగే బీహార్ వాళ్ళు దాన్ని బయటికి నెట్టారు, జార్ఖండ్ అన్నో దేన్నో. ఓకే, అంటే అర్థం ఏంటి? అంటే వీఆర్ మోర్ డిసడ్వాంటేజ్డ్. బైఫర్కేషన్లో వీఆర్ మోర్ డిసడ్వాంటేజ్డ్, బీహార్ ఈజ్ మోర్ అడ్వాంటేజ్డ్. బట్ స్టిల్ బీహార్ గట్ మోర్ ఫండ్స్ కంపారిటివ్లీ ఆంధ్రప్రదేశ్ చీటెడ్. సింపుల్గా చెప్పాలంటే చీటింగ్ హెస్ బిన్ డన్ టు ఆంధ్రప్రదేశ్. అండ్ ది ఏమంటారు, ది గవర్నమెంట్స్ ఫెయిల్డ్ టు గెట్ ద మనీ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు లొకేషన్ అక్కడ కూర్చొని మాకు 2 సమానంగా చేశారు, డబుల్ ఇంజన్ సర్కారు అని అన్నారు. ఓకే, అందుకే మన ఎవరో అన్నారు ట్రబుల్ ఇంజన్ సర్కార్, ఇది డబుల్ ఇంజన్ సర్కార్ కాదు ట్రబుల్ ఇంజన్ సర్కార్ అని ఎవరో ఒక ఆయన జయరాం రమేష్ ఎవరో పోస్ట్ చేశారు. సో వాయిది అదే ఇది ఏమన్నామంటే అది లోకేష్ గారు అలా కామెంట్ చేయడం కరెక్ట్ కాదని నాకు అనిపించింది. ఐ థింక్ ఇంతటితో ఆపుదామా? ఓకే, దిశన వేరే చాలా ఉన్నాయి, ఇది ఇంతవరకు చాలు, ఇంకో చూద్దాం. బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్లో నితీష్ కుమార్ 50,000 నుంచి 2,20 లక్షలు పూరెస్ట్ స్టేట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పొలిటికల్ క్రిటిసిజం. సరే, ఇది అంతే, ఏదో చాలా ఉంది, తర్వాత చూద్దామని. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.